ఏరా ఏం అట్లా పెట్టావు మగం? ఐపీఎల్ అయిపోతాను నిన్న లక్షలు బెట్టింగ్ దిగినన్న అంత పోయింది. అయిపోయింది ఐపీఎల్తో నీకేం పని? లక్షలు దిగినన్న బెట్టింగ్ అంతా పోయింది. ఏం చేయాలన్నా చెప్తా ఏందో మార్గం చూపిన్నా. పోదెంగినావా లెక్కంతా? ఊరున్న ఇంట్లో వాళ్ళు దెంగుతారన్నా. ఎవడన్నా ఆడ ఉన్నాడు. సరే మళ్ళీ ఇప్పుడు మనం ఒకటి పెద్దగా అయిపోయికి వచ్చినాయి మ్యాచ్లు. దాంట్లో నువ్వు గెలిచాలంటే మనకు తెలిసిన శంకరస్వామి ఒకడు ఉన్నాడు. శంకర స్వామి ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? శంకర స్వామి ఐపీఎల్ కి ఏం సంబంధం ఉన్నా? ఆయన చాలా పవర్ఫుల్. ఆయన శంఖతో ఎంతో మందిని ఇది చేసినారా, బాగుపరిచినాడు. సరే పదాం పన్న అయిపోయి ఆడున్నాడు. ఆడ నువ్వు అతను ఏం చెప్పినా వినాల. అట్లా మెంటల్ వస్తుంది నా పదాం అన్నా. పదామా? నీకు డబ్బు వచ్చే మార్గం అతను చెప్తాడు. పదాంప మళ్ళీ అయితే కిటకిటే పట్టుపటే ఓం పడబడబడ. ఏమి రా శిష్యా? ఎవరు రా? ఏం మన భక్తులు ఎవరు రాలేంగా? హడపరా ఫస్ట్ నా శంఖ నువ్వు. హడపరా ఫస్ట్ నా శంఖ నువ్వు. ఓం హట్ అపాట అపాట. ఓం ఉండరా శిష్యా? అడుగు వినావా? చూడరా శిష్యా, ఇప్పుడు మన భక్తులు ఎవరెవరు వస్తారు చూడు. ఓం ఏంది ఇంత పెద్ద కొండ ఎక్కి తీవా శంఖబాబు గడి ఆడుండన్నా. శంఖబాబుని కలచాలంటే అంత సులభంగా ఉండదు. లేకపోతే ఇప్పుడు తెల్లా ఇవన్నీ. ఏంది నా పదం పన్నావా దగ్గరికి? దగ్గరికి వచ్చినాంప ఇప్పేనన్నా శంఖబాబా. శంఖబాబాకి శంఖబాబు నమస్కారం పెట్టరా. శంఖస్వామి గోవిందా. శంఖవాసన ఎంతగా చూస్తా అంటే ఈ శంఖవాసన ఏమైనా సెంటు వాసన వస్తారు. ఈ శంఖవాసన ఏమైనా సెంటు వాసన వస్తారు. గుద్ద మూసుకొని కూర్చుంటే కూర్చోండి ఆయన. భక్త చెప్పండి మీ సమస్యలు ఏందో. ఏమి లేదు స్వామి. ఈడు చెప్పుదాని లేదా? చూడు స్వామి ఇన్నోసారి. ఈడు ఏమి లే అయినా అతను వస్త్రం ఉప్పేమను అంగి అంటూ పేరా? ఏందన్నా ఈ శంఖగాడు అంగి ఉప్పిదేమంటాడు. అంతేలే ఆయన శంఖబాబు అంటే వద్ద ఇంకోకుండా చెప్పిన పని ఉంది. లేకపోతే ఇప్పుడు అన్నీ ఇట్లాంటివి చేసేది. అంగి ఉప్పిదేంగితే ఏం చేస్తాడో నాకు భయం అవుతుంది. ఈ మెత్తగా బలిసినాను ఆయన. తిని స్వామి. ఏం స్వామి ఇంకా చెప్పండి ఆయన మీ సమస్య ఏందో. ఏమి లేదు స్వామి. నా కొడుకు ఇన్నాళ్ళు ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఆడి నున్న లెక్కంతా పోదెంగిన. ఇప్పుడు ఏం లే నా దగ్గరికి వచ్చి పన్నాడా. లాస్ట్ ఇప్పుడు 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, దీని లోపల పోదెంగిన లెక్కంతా గెలిచాలని చూస్తున్నాడు. నేను పరిష్క మార్గాన్ని నేను చెప్తా. అరే ఫస్ట్ నువ్వు శంఖ తడుపురా. ఏంటి స్వామి శంఖ ఆవంతం తడిపించుకుంటున్నావు అంత తీర్థంతో? నువ్వు ఫస్ట్. శంఖ ఆరిపోతే స్వామికి పవర్ తగ్గుతుందిరా. శంఖ ఆరిపోతే స్వామికి పవర్ తగ్గుతుందిరా. నిన్న నీళ్ళు తీర్థం వేయించుకుంటాడు. నేను ఫస్ట్ నీళ్ళు అనుకుంటా. దగ్గరికంట పో. ఏందిన్నా రావడమే సంకెత్తి వాసన చూడమంటున్నాడు. నా సంకసం అంటే సంక దర్శనం చేసుకోవాలా. నేను చింత వాసన వస్తుంది అనుకోండి. కుళ్ళిపోయిన కప్పు తెంగుతుంది. అదే స్వామి. ఇప్పుడు ఐపీఎల్ లెక్కంతా ఈ ఉన్ని మ్యాచ్ల్లో తిరిగి రాళ్ళని చూస్తాను. నేను పరిష్కార మార్గాన్ని నేను చెప్తా. కొద్దిసేపు ఉన్నాను ఆయన. అయినా మీకు పరిష్కారం చెప్తా. నా ఊతకర పక్క పెడుతున్నా. అయినా నేను రెండు సంఖ్యలు వచ్చి దర్శనం చేసుకో. సంకల్ వాసన చూడమంటే కంపు తెంగుతుంటాయి నావి. నాయనా అధిక ప్రశ్నంగా చేస్తాడు. నేను వరాలేని ఏమి పోండి ఫస్ట్. వరాలేదంటే ఎత్తను కావుపోరా. ఏం కాదు నువ్వు చూస్తానన్నా. సామెడు చెప్తాడు, చెప్పినట్టు చేయలా. నాయనా దర్శనం చేసుకో. వనక్క ఇవి సంకల డ్రైనేజ్ గుంతల ఇంత కంపు మళ్ళీ. వనక్క ఇవి సంకల డ్రైనేజ్ గుంతల ఇంత కంపు మళ్ళీ. ఉన్ని లేరా స్వామి? శానాల నుంచి నీళ్ళు పోసుకోక మొత్తం తనద్దు. మీకు ఐపీఎల్లో మీరు గెలిచాలంటే నేను 4 తపాలుగా పూజలు చేస్తా.
మొదటి తప ఆ, శంఖతీర్థం, ఆ, రెండో తప శంఖప్రసాదం, మూడో తప శంఖ విభూతి, ఏంది నా ఇటు చెప్తా నాలుగోది ఏంది స్వామి? నాలుగోది నేను చెప్పాను నాయన, అది ఇంకా లాస్ట్ లో చెప్తాను నాయన. అది ఏంది నా ఏమిరా? ఓ సాయి సంగతీర్థం అంటే ఏంది సాయి? ఏం లేనాయన, శంఖతీర్థం అంటే నీట 2 శంఖాలు ఎత్తుతా, నువ్వు ఇట్లా వస్తావు, నోరు పెడతావు, కారుతా అంటే అది నువ్వు అట్లా అరిగిస్తావు. నా ఏంది నా ఏ? ఓ పక్క తీర్థం, ఆ. ఓ పక్క సర్తు, కలపరా ఓ శంఖ. పక్క డ్రైనేజ్ గుంతలో ఉండే నీళ్ళన్నీ సంఖలో నిండిట్టున్నాయి. ఆ. అది తాగితే మనుషులు హో! పడిపోతారు నా తేనికి. అల్లేరా. ఏంది పడిపోతారా స్వామి? నాకు తెలు స్వామి, నేను దెంకొని నా ఏంది చేయను నా పరిష్కారం ఏంది? నా ఏంది చేయను నా పరిష్కారం ఏంది? నా సంఖలో స్వామి చెప్పినట్టు చెప్పురా, అది వినరా స్వామి. ముందు మా వానికి అంత తడుపుకొని సంగతీర్థం పోయింది స్వామి. రారా రే భక్త, రా భక్త. బాబా ఏంది నా తూ 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 చేపలు చచ్చిపోతే నీళ్ళలో ఎత్తుంటాయి కుళ్ళిపోయి ఆ. అట్టుండాయి నా నీళ్ళు తూ లే. ఇప్పుడు సంగతీర్థం అయిపోయింది కదా. అయిపోయింది సంఘ ప్రసాదం అంటే ఏంది స్వామి? శంఖప్రసాదం నాయన. సంఘ ప్రసాదం నోరంతా స్వామి. మడ్డ గుడిచిపోయింది నా. నాయనా తిను. ఏంది నా ఇది? ఏంది నా నన్ను మడ్డ గుడిపిస్తాడిప్ప ఏందన్నమాట గుడికి చూడున్నా ఏం సంఖ్యలోకి ఇట్లా పెట్టుకొని కొట్టుకో ఇట్లా ఇత్తి ఎవడున్నా తినేది? సంఖ్యలోకి ఇట్లా పెట్టుకొని కొట్టుకో ఇట్లా ఇత్తి ఎవడున్నా తినేది? తినాలం అదే ప్రసాదం స్వామి చెప్పినాడు, ఊరికి చెప్పినాడా? ఇద్దరు సామి తిన్నా నేను. నాయనా ఆ, మూడోది ఆ. శంఖ విభూతి, గుద్దలేకి పెట్టుకొని కొట్టు సామి గుద్దవి పూదని. అరగించు. మగానికి ఎంత దెంగుతున్నావు తిన్నాలే. ఏం నాయనా అతిక ప్రశ్నంగా చేస్తాడు. ఏందైతే వస్తాను సంఖ్యలో నీళ్ళు తాగమంటావు ప్రసాదం తినమంటావు అన్ని. ఇప్పుడు 3 చేసినా మీకు, ఆ, 4వది కానీ నేను చేస్తా ఇప్పుడు. ఆ. చెప్పు స్వామి మాకేందో. ఓం శంఖ శంఖ, ఓం శంఖ శంఖ, ఓం శంఖ శంఖ, ఓం శంఖ. అయినా ఒంగు. ఓం శంఖ బాబాయ్ స్వాహ. ఎక్కలు ఊ అంటే సంఖ సంఖ అంటాడు కదా అన్న. ఏమి నేడు సంఖ గుద్దని నీడు. సంఖబాబు అంటే సంఖ్య అనేది. ఇప్పుడు ఎట్లా స్వామి? నాలుగోది చేస్తే మా పరిస్థితి ఎట్లా? స్వామి ఆ, 4వది చెప్తానా. ఆ, తను ఆ, కళ్ళు మూసుకొని ఆ, నేను 2 శంఖలు ఇట్లా ఎత్తుతా, ఆ. దిక్కు తెలకుండా నా 2 శంఖలు నాకల్లా. అప్పుడు మాకు డబ్బులా స్వామి. మీకు ఐపీఎల్లో డబ్బులే డబ్బులు, ఇంకా దిక్కు తెలకుండా నా 2 శంఖలు నాకల్లా. మేము కుక్క పిల్లలు అనుకోంటివే ఎంకల్ నాకేట్టు నాకెక్కి. ఇతను నా మాట వినలేదు, నేను చేయను పోండి. ఏ ఇకారాలు తెంగొస్తున్నావులే సంఖ గుద్దని దెంగ నువ్వు. ఏ ఇకారాలు తెంగొస్తున్నావులే సంఖ గుద్దని దెంగ నువ్వు. ఏమిరా? ఏందన్నా ఫస్ట్ లాంటి ఏందో సంఖ నీళ్ళు తావు తీర్థం కాడుతుందనే ఆ, మళ్ళీ సంఖ ప్రసాదం అని ఇట్టి తాగులు కొట్టి నోట్లకి దెంగే. సంఖ విభూదని ఇట్టిట కొట్టి నా దెంగ నెత్తి విన్నంత. ఎక్కువరా స్వామి సంఖ తడుపుకుంటా. నాలుగోదన్న బాగుంటుంది అనుకుంటే బా సంఖలు పైకి లేపి కళ్ళు మూసుకొని దిక్కు తెలియకుండా నా సంఖలు నాకంట అవి ఐస్ క్రీమ్ పుల్లలు నాకేకి అట్టంటే ఆయన అంత లేదు మహిమ గల స్వామి. తాతుగాళ్ళు ఉన్న ఇల్లు నువ్వే మడ్డ కుడిపించినావు వీళ్ళ దగ్గర నన్ను. నువ్వు అందుకే యాడికి వచ్చినా నన్ను అంటావు అసలు వాడి లాస్ట్. మీకు సంఖలు డ్రైనేజ్ కంపు కొడుతుంది అని ఆ, కుళ్ళిపోయిన చేపలన్నీ వందంటూ నేను ఏంటైనా ఇతను శంఖబాబు అంటే తక్కువ చేసినాడు. వానికి చెల్లలే స్వామి. తక్కువ వచ్చనే డ్రైనేజ్ గుంతలన్నీ సంఖలో ఉంటాయని మాకు గుంది తెలుసు స్వామి. శాపం పెడతానైనా. శాపం పెడతావులే సంఖ గుద్దంగా నువ్వు. నీ తీర్థం సంఖలో తీర్థం కాదు నా గుద్దలో తీర్థం పెడతా తాగు బాటిల్ కనిపించుకో. ఆగును తడబరా శంఖ శిష్య. మళ్ళీ సంఖ తడిపోయాడు శిష్యుడు పక్కన. చాలేరా శిష్య. ఏందనుకున్నారా నువ్వు? సంఖబాబు అంటే నువ్వు తక్కువ అంతనే ఎత్తాడు. సంఖలతో చంపినాడు ఆయన. సంకల్తో చంపినోడేమో సంకల్తో ఎంత చంపాడు తెలుసా? ఆ? ఆ కుళ్ళిపోయిన కంప అంతా మనుషులు బీడ్చుకొని చంపి తెంగించాడు. అంతే ఏరా, అంటావా? నా గురించి మీకు తెల్లు. ఇటుండి ఆ కింది శంఖబాబు అంటే చెప్తారు. 100 మంది దొంగలు చంపినాడు ఆయన నేను. తెలుసునేనా? ఆ ఊర్లో పోయి నా పేరు అడుగుపో. ఎక్కడ నేను పిత్తెత్తి నువ్వు అట్లా పుట్ట మీద కూర్చుంటావు పోయి. కాదురా, ఇప్పుడు మళ్ళీ 3 చేసినావు అదైతే నాకురా ఆ సంఖ. తూ నో ఏ కుక్క పిల్ల అంటే నాకే ఇవ్వండి సంకలు తూ ఏంది తూ తూ తూ? మరి లెక్క రాదురా నీకు అట్లయితే ఆ సంఖ. నా యాత్రలో లెక్క ఉంటేనే పోతే పోయి సంకలు నా ఇక్కడ పేరు తెచ్చుకోవాలా మేము. నీ ఇష్టం బంధు, అయినా నేను చెప్పలేను. నేను నా శంఖవాసంతో 100 మంది గజ దొంగలే చంపిన. నా పిత్తులతో నేను ఎట్లా వాళ్ళు ఎంతమంది చంపించాను. అసలు నేను స్వామిని అడిగి ఏం తిన్నా ఈడు సంక గుర్తుంది ఈడు. నేను స్వామిని అడిగి అదే పరిష్కారం చెప్తా.
భక్తులారా కూర్చోండి. చూడానండి స్వామి. తడుపురా శంక. నువ్వు సంకాన్ని ఎవరికి పొద్ద సంకలే కాలు పెట్టి దెంగుతా నీకు. సంకాన్ని ఎవరికి పొద్ద సంకలే కాలు పెట్టి దెంగుతా నీకు. సంక గుర్తుందిగా నీకు మళ్ళీ పక్కన వాడు సంకలు దెంగి ఎటు ఉన్నట్టున్నాడు. ఇన్ని లేరా కూర్చోరా, వాళ్ళ శిష్యులు అతను. శిష్యుని గుర్తుంది. మీరు చాలా పోగొట్టుకుంటామంటున్నారు. నా యాదులు పోతే భయ నీ సంకలు చచ్చిపోలే ముందు. ఇదేంటి స్వామి నీ దివ్యాస్త్రాలా? మా దివ్యాస్త్రాలు పట్టుకోరా దీన్ని. ఓం శంఖ శంఖ, ఓం శంఖ శంఖ, ఓం శంఖ శంఖ. పట్టుకున్నా ఏం చేయాల? తలకాయ మీద పెట్టుకొని తిరుగు. పెట్టుకున్నా ఇంకొక అస్తనం ఇస్తాను నీకు. ఓం శంఖ బాబు, ఓం శంఖ బాబు. ఇదో తీసుకున్నా. నా సంఖ్య గుద్దలో పెట్టుకోవాలా సావిత్రిలోని? లే నువ్వు నేను పోతాను రద్దం కొని. ఏందన్నా ఈడు మళ్ళా స్వామి చెప్పేది నావు కుదరా? నా సంఖ్య నా సంఖ్యలోనే దివదిష్టి అంతా నువ్వే చూడాలి. ఏందన్నా ఈడు నా చూస్తాన్నా ఏందో నీకు నిజంగా చెప్తాను. చూడరా నాయన స్వామి. బాబా మన దేశంలో ఉండే మురికి కాలువలన్నీ ఇంచంకలు ఉండే, పురుగులన్నీ ఇంచంకలు ఉండే. నల్ల ఎన్న ఈ నీళ్ళు పోసుకోక ఆడ సంకుంటే ఈ పైపులే కూడా కంపు తెంగుతాయి. మురికి కాలువలన్నీ దాంట్లో నిండాయి. సంగబాబు గారు వాసన బాబు గారు ఉన్నట్టున్నాడు. ఆ ఏందో సంకలు మొలకలు మొలిచినాయి. మళ్ళీ కాదు స్వామి, ఇప్పుడు ఇవన్నీ చేసినాం కదా, ఇంకా 4వ చేస్తేనేనా మాకు లెక్క వచ్చేది. 4వ చేస్తేనే మీకు లెక్క వచ్చేది. ఏంది మా యాసలో 4వది చెప్పు. 4వది అంటే అది ఇంకోసారి అంటే చెప్పు స్వామి, మా వాడిని క్లారిటీగా. మీరు చాలా సమస్యల్లో ఉన్నారని నాకు తెలిసిపోయింది. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొకసారి 4వ పద్ధతి చెప్తా. నా 2 సంఖ్యలు ఇట్లా ఎత్తుతా, దిక్కు తెలకుండా నాకండి. మీకు అంతగా ఏమన్నా అనిపిస్తే వెన్నెలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ పట్టించుకొని నాకండి. ఈయన అక్క ఎరుపు గుద్దంగా ఒకసారి ఇద్దో ఇది గుద్దలే ఈ సంకలే పెట్టి దివ్య దృష్టి చూడమంటాడు. ఈ గుద్దలే పెట్టి చూడాలన్నా ఎందుందో అర్థమే కాలే. సంక తీర్థం అంటాడు, తాగంటాడు, ఆకులు ఇట్లా కొట్టుకుంటాడు, ప్రసాదం అంటాడు. ఆ ఊది సంకలే పెట్టుకొని దెంగుతాను ఎత్తి మీద. ఏందిన్నా ఈడు ఇట్లా గుద్దంగా ఈడు మళ్ళీ మధ్యలో ఇట్లా సంకలు ఎత్తి తడిపించుకుండేది. సంకలు ఎత్తి ఇంతో ఇంత దెంగమంటారు నీళ్ళు, ఇంత దెంగమంటారు నీళ్ళు. మేము డైరాల్లో మేము ఇంటికి చెప్పబోతాం. లేదైతే మాకు 20 లక్షలు కాదు 30 లక్షలు అయిపోయినా కానీ బాధలు అయిపోయారు. నేను మటుకు తెంపుకొని పోతా. నాగవా స్వామి సంక సామిదో నాకుతాడు నాయన. చూడు కంపు ఎట్ట తెంపుతుందో. నీ గుద్దలే పెట్టుకోద్ది. ఎత్తారా ఇంకా పదామా సంక నాగవా? నాకైతే చాలా బీఫ్ వస్తుంది. నా ఐపీఎల్లో 10 లక్షలు కాదు 15 లక్షల పైన నాకు బాధలే. ఇంటికి తెంపుకొని పోతాను. నువ్వు కూడా రాకపోతే ఇద్దో ఈ సంగలి దివేటు చూడకుండా వాడిని గుద్దలేక పై పెట్టి చూపించుకుంటా. నాకిదని రా నీ ఫ్లేవర్ ఈ ఐస్ క్రీమ్ ఏదైతే ఇష్టం దాంతో పెట్టుకుని నాకిరా స్వామి. సంక స్వామి మా వాడు నాగడంటే మేము పోతాం స్వామి. ఉండు సామికి మర్యాద చేయాల. ఇప్పుడు నా దివ్య దృష్టి చూడు స్వామి. కానీ వచ్చింది దివ్య దృష్టి. పదావరా నీకు స్వామి మళ్ళీ శాపం ఇస్తాడు. సామి గుద్దంగా వాళ్ళు పోతారా మడ్డా కూడా సామి పోతున్నాము. అలా నీరే చెప్పిస్తాను పోనరా.